హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నోట్బుక్ యాప్లో మనం టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తామన్నమాట. టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదు, ఫ్రీగానే ఉంటుంది అనమాట. అండ్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక వీడియో లాగా ఉంటుంది అనమాట. హాఫ్ ఏమో వీడియో ఉంటుంది మనం క్రియేట్ చేసిన వీడియో, మిగతా హాఫ్ ఏమో క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఎలక్ట్ మోషన్లో ఒకటి ప్రెస్ లింక్ లాగా ఉంటుంది కదా, కాకపోతే దీంట్లో వీడియో లాగా ఉంటుంది అనమాట. అంతే, ఏం లేదు. ఇప్పుడు టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నోట్బుక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను టెస్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఒక టెంప్లెట్ కావాలి కాబట్టి నేను ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్టోన్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ టెస్ట్ పైన క్లిక్ చేసి నేను ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నా. ఓకే, ఛానల్ నేమ్ టైప్ చేసా. తర్వాత ఏం చేస్తానంటే దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇచ్చుకోండి, నేనైతే తీయట్లేదు, ఈజీ చెప్పాలి కాబట్టి. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కానొస్తుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ అపెండ్ టెంప్లెట్ కానొస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఏం చేస్తారు, రిజల్యూషన్ వాళ్ళ 720 అనుకోండి, 180p పెట్టుకోండి. అండ్ ఫ్రేమ్ రేట్ 30 FPS ఉంది, మీరు 60 పెట్టుకోండి. తర్వాత క్వాలిటీ ఉంటుంది, వెరీ హై పెట్టేసుకోండి. తర్వాత ప్లే బటన్ కానొస్తుంది, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడు ఇది ఒక టెంప్లెట్కి అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్.